ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా మెగా వేడుక జరగనుంది. ఈ వేడుకలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొనున్నారు. పీఎం భద్రతా దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. నేటి నుంచి నెల 21 వరకు ఆర్కే బీచ్ లో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు వాహనాల రాకపోకలకు పూర్తిగా నిషేధం విధించింది. అదేవిధంగా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. ఇక జూన్ 19 నుంచి 21 వరకు పార్క్ హోటల్ నుంచి భీమ్లీ బీచ్ వరకు బీచ్ రోడ్డుపై సాధారణ వాహనాలకు అనుమతి లేదు. ట్రాఫిక్ ఆంక్షలపై పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాగ్జీ ప్రకటన విడుదల చేశారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా మెగా వేడుక జరగనుంది. ఈ వేడుకలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొనున్నారు. పీఎం భద్రత దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. నేటి నుంచి నెల 21 వరకు ఆర్కే బీచ్ లో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు వాహనాల రాకపోకలకు పూర్తిగా నిషేధం విధించింది. అదేవిధంగా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. జూన్ 19 నుంచి 21 వరకు పార్క్ హోటల్ నుంచి భీమ్లీ బీచ్ వరకు బీచ్ రోడ్డుపై సాధారణ వాహనాలకు అనుమతి లేదు. ట్రాఫిక్ ఆంక్షలపై పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాగ్జీ ప్రకటన విడుదల చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి, విశాఖలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే విశాఖపట్నంలో ఈ రోజు ఈ నెల 21వ తారీఖున నిర్వహించేటువంటి యోగా డే సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆ వేడుకలకు సంబంధించి గత నెల రోజులుగా కూడా బీచ్ రోడ్ లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ యోగా డే వేడుకలకు అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి పకడ్బందీ ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా సమీక్షలు కూడా చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న నిర్వహించేటువంటి యోగా డేకి సంబంధించి కూడా ప్రధానమంత్రి పాల్గొనే నేపథ్యంలో దానికి సంబంధించి భద్రతా కారణాల దృష్ట్యా కూడా బీచ్ రోడ్లు అయితే ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్, ఆర్కే బీచ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి పార్క్ హోటల్ దాదాపు 2 కిలోమీటర్ల ప్రధాన వేదిక ఉండబోతుంది. ప్రధాన వేదికలో ఇక్కడ మనం చూసుకోవచ్చు. రోడ్డు మీద అయితే ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో నిర్మాణాలతో, ఈ నిర్మాణాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి భద్రతా ప్రమాణాల దృష్ట్యా ప్రధానమంత్రి ఇదే వేదిక మీద మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి కూడా, ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా బీచ్ రోడ్ అంతా కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు దాదాపు 20 కిలోమీటర్లు అయితే పూర్తిగా ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఇటువంటి వాహనాలని అనుమతించడం, అదేవిధంగా నో ఫ్లయింగ్ జోన్ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారబోతుంది. అదేవిధంగా 21వ తారీఖున జరిగేటువంటి బీచ్ రోడ్ లో నిర్వహించేటువంటి దాదాపు 5 లక్షల మంది యోగా శిక్షణ తీసుకున్నటువంటి ప్రజలతో ఎక్కడైతే యోగాసనాలు వేయడానికి కూడా ఏర్పాట్లు తిరుగుగా సాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పటికే బీచ్ రోడ్ లో ఇసుకల్లో కూడా దాదాపు అంటే ఇక్కడ నుంచి ఇదైతే ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఈ మొత్తం ఈ ఆసనాలు వేసేందుకు అయితే బ్యారికేడ్లు నిర్మించడం జరుగుతుంది. ఆ బ్లాక్ లో ఒక్కొక్క బ్లాక్ కి 1000 మంది చొప్పున అయితే దగ్గర హాజరయ్యి యోగాసనాలు వేయడానికి అయితే పూర్తి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు నుంచి కూడా ఈ బీచ్ రోడ్ లో ఏదైతే ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు ఉన్నటువంటి ఈ 2 కిలోమీటర్లు కూడా ఈ రోజు నుంచి అయితే ఆంక్షలు మొదలవుతున్నాయి. పూర్తిగా ఎలాంటి వాహనాలు కూడా అనుమతించరు. ఈ మార్గంలో వెళ్లాల్సినటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళు పూర్తిగా కూడా వేరే మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ నెల 19 నుంచి 21 వరకు కూడా ఏదైతే పార్క్ హోటల్ నుంచి భీముల వరకు ఉన్నటువంటి బీచ్ రోడ్ అంతా కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఎలాంటి వాహనాలు కూడా అనుమతించమని చెప్పి ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ శంకర్ బ్రత బాగ్జీ అయితే తెలియజేయడం జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో ముందు రోజు రాత్రి అంటే 21వ తారీఖున నిర్వహించేటువంటి యోగా డేకి సంబంధించి హాజరవుతున్నటువంటి ప్రధానమంత్రి ముందు రోజు 20వ తారీఖు సాయంత్రమే నగరానికి చేరుకుంటున్నారు. కాబట్టి నగరం అంతా కూడా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. మరోవైపు యోగా డేలో పాల్గొనేందుకు, యోగాసనాలు వేసేందుకు వచ్చినటువంటి దాదాపు జిల్లా నలుమూలల నుంచితో పాటు పక్క జిల్లాల నుంచి కూడా అటు శ్రీకాకుళం నుంచి, ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దాదాపు 3000 బస్సులు, ఇతర వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి వచ్చేటువంటి వారు కూడా ముందుగానే ఎవరు ఎక్కడ పాల్గొనాలి అనేటువంటి ప్రాంతాన్ని కూడా గుర్తించి వాళ్ళని నేరుగా ఆ ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఎలాంటి ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా పూర్తి స్థాయిలో యోగా డే నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఇంకా 4 రోజులు మిగిలింది. 4 రోజులు కూడా పూర్తి స్థాయి పోలీసు కనుసన్నల్లో నగరం అంతా ఉండబోతుంది. ప్రధానమంత్రి వచ్చిన నాటి నుంచి ఇంకా పటిష్టమైనటువంటి భద్రతలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఈ యోగా డే వేడుకల్లో పూర్తి స్థాయిలో దాదాపు 5 లక్షల మంది అయితే టార్గెట్ గా పెట్టుకొని గిన్నిస్ రికార్డు సాధించాలని చెప్పి నిన్న జరిగినటువంటి రివ్యూలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో అధికారుల్ని, ప్రజాప్రతినిధులు కూడా సమన్వయం చేస్తూ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అవగాహన చేసి గత 4 రోజులుగా శిక్షణ ఇచ్చి ఈ యోగా డేట్ అయితే సన్నద్ధం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా కార్యక్రమం జరిగే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు, పక్కా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి బీచ్ రోడ్లు అయితే పూర్తిగా ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్ రాజు, మనం చూసుకోవచ్చు నిలబెట్టిన విశాఖలో అంతర్జాతీయ యోగా మెగా వేడుక జరిగినట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి మనం చూసుకుంటే ఆ రోజు ఎన్ని గంటల పాటు యొక్క యోగా మెగా వేడుక జరగనుంది, ఏమైనా సమాచారం ఉందా? ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా 11వ సంవత్సరంలో నిర్వహిస్తున్నటువంటి యోగా వేడుకలు, అంతర్జాతీయ యోగా వేడుకలకు ఈసారి విశాఖపట్నం వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో విశాఖపట్నంలో యోగా డేలో పాల్గొనాలని చెప్పి ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం, దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం బిజీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నెల 21న నిర్వహించేటువంటి యోగా డే సంబంధించి 20వ తారీఖు సాయంత్రం రాత్రికే ప్రధానమంత్రి విశాఖపట్నం చేరుకోబోతున్నారు. ఆ నేవలకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో రాత్రికి బస్ చేసి ఉదయం 6:30 నుంచి కూడా ఈ బీచ్ రోడ్ లో ఇక్కడ సూర్యోదయాన్ని చూస్తూ కూడా ఈ ప్రాంతంలోనే యోగాసనాలు వేయడానికి అయితే సన్నద్ధమవుతూ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఉదయం 6:30 నుంచి తక్కువ 7:45 వరకు కూడా యోగాసనాలు ఉంటాయి. అనంతరం ఇక్కడి నుంచే ప్రధానమంత్రి తన సందేశాన్ని కూడా ఇవ్వబోతారు. ఆ తర్వాత కూడా ఏదైతే ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు 25,000 మంది విద్యార్థులతో చేసినటువంటి 108 సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని కూడా మళ్ళీ 21వ తారీఖున యోగాసనాల తర్వాత ఇక్కడ ఇదే ప్రాంతంలో ప్రదర్శించబోతున్నారు విద్యార్థులు. దానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి సమక్షంలో ఈ 108 సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. అనంతరం 12 గంటలకైతే విశాఖపట్నం నుంచి బయలుదేరి నరేంద్ర మోడీ తిరిగి ఢిల్లీ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఉదయం 6:30కైతే ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రధానమంత్రి బీచ్ రోడ్ లో యోగాసనాలు వేసిన తర్వాత అదే విధంగా అల్లూరి సీతారామరాజుకి చెందిన గిరిజన విద్యార్థులు దాదాపు 25,000 మంది సూర్య నమస్కారాలు అనంతరం కూడా కార్యక్రమాన్ని ముగించుకొని మధ్యాహ్నం 12 గంటలకైతే విశాఖపట్నం నుంచి బయలుదేరేందుకు అయితే ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.